అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన శక్తితో గెలవలేదు. మన బలహీనతలే కాంగ్రెస్ పార్టీ విజయానికి కారణమని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ భవన్లో జహీరాబాద్ పార్లమెంటు సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సంఖ్యాపరంగా కాంగ్రెస్ గెలవచ్చు, కానీ నైతికంగా బీఆర్ఎస్ గెలిచిందన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ కొందరు సొంత అభ్యర్థులని ఓడించుకున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ లో ఎవరు సమర్థులు ఉన్నారని ప్రజలు ఓట్లు వేశారు. కార్యకర్తలది తప్పు కాదు, నాయకులుగా మనమే బాధ్యత వహించాలన్నారు. నాయకులు నిత్యం ప్రజల్లోనే ఉండాలన్నారు. బీఆర్ఎస్ కున్న క్యాడర్ మరే పార్టీకి లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ సీఎం కానందుకు ప్రజలు బాధపడుతున్నారని, కష్టపడి పనిచేస్తే బీఆర్ఎస్ కు 16 పార్లమెంటు సీట్లు రావడం కష్టమేమి కాదన్నారు. గ్రూప్ తగాదాలకు స్వస్తి పలికి సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గురులక్ష్మి పథకం మొదలైంది పోయిన గవర్నమెంట్లో. సరే, ఎన్నికల కంటే ముందు బీఆర్ఎస్ గవర్నమెంటు గురులక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. 4 లక్షలకు టార్గెట్ ఇస్తే అందులో కలెక్టర్లు 2,12,095 ఇళ్లకు మంజూరు ఇచ్చారు. దాని GOMS నంబర్ 48 ద్వారా మొన్న 30 తారీఖున రద్దుపరిచారు. ఆ 3 లక్షల రూపాయలతో పనులు ప్రారంభించినటువంటి కొంత లబ్ధిదారులు కూడా ఉన్నారు. కొన్ని చోట్ల ఇల్లు కూడా పూర్తి అయిపోయినాయి. మరి వారి గత ఏంటి? రెండవది, మీరు 5 లక్షల రూపాయలు ఇల్లు ఇస్తామన్నారు, జాగలేని వారికి జాగిస్తామన్నారు. మరి ఇంతవరకు జాగా ఎక్విజిషన్ కార్యక్రమాలు జరుగుతలేవు. మీరు ఇస్తున్నట్టు 5 లక్షలు ఇచ్చి బెనిఫిట్ని కట్టుకోమంటారా, లేదా మీరు కట్టిస్తారా? దాని విధి విధానాలు ఇప్పటికి లేవు. ఇంకా దాని మీద మాట లేదు ఇప్పటికీ. 5 లక్షలు ఇస్తాం, ఉద్యమకారులకు 250 గజాలు ఇస్తాం, వారి తల్లికో తండ్రికో బతుకుంటే నెలకు 25,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం అంటే మీరు ఇవ్వడానికి అభ్యంతరం లేదు మాకు. ఎప్పటి నుంచి మొదలు ఇస్తారు? దానికి ఒక టైం పాబంది ఉండాలి కదా, దానికి లేదు. గురులక్ష్మి పథకం మొదలైంది పోయిన గవర్నమెంట్లో. సరే, ఎన్నికల కంటే ముందు